మనం చేసే పనిలో మంచి కనపడాలి కానీ మనిషి కనపడక్కర్లేదు. తలదించుకుంటే గౌరవం, తలవంచుకుంటే బానిసత్వం. అర్హత లేని వాడికి గౌరవం ఇస్తే వాడు నిన్ను బానిస అనుకుంటాడు. మనం బాన్నప్పుడు లెక్కలు మాట్లాడి, కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు. మధ్యలో వచ్చినవి మధ్యలోనే పోతాయి అంటారు, కానీ భార్య మాత్రం మధ్యలో వచ్చి మనం మట్టిలో కలిసే వరకు మనతోనే ఉంటుంది. ఒక మనిషి పాడేది రెండే విషయాల్లో. ఒకటి ఎవరో చెప్పింది వినటం, రెండవది విన్నది ఇంకొకరికి చెప్పడం. డబ్బు మనిషికి బలాన్ని ఇస్తుంది, ధైర్యాన్నిస్తుంది, కానీ ఎంత సంపాదించినా సంతృప్తి మాత్రం ఇవ్వలేదు. ఏది జరగాలో అది జరుగుతుంది. 3. గెలుపు ఓటములు చీకటి వెలుతురు లాంటివి. 3 అంగుళాల నోటు 6 అడుగుల మనిషిని ఆడిస్తుంది. అరంగుళం నాలుక 6 అడుగుల మనిషిని గాయపరుస్తుంది. పంచదార తియ్యగా ఉందని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం. అలాగే మనుషుల మాటలు తియ్యగా ఉన్నాయని నీ బలం, బలహీనతలు అన్నీ పంచుకోవడం జీవితానికి హానికరం. కొన్ని ప్రశ్నలకు నిశ్శబ్దమే సరైన సమాధానం. కొన్ని సందర్భాలలో చిరునవ్వే సరైన స్పందన. ఇష్టం ప్రేమగా మారాలంటే దానికి గౌరవం తోడవ్వాలి. ఒక మనిషి నీ ముందు ఎలా ఉన్నాడు అనేది నిజం కాదు, నీ వెనుక ఎలా ఉన్నాడనేది నిజం. 10 ఆకుల్లో ఉన్న పదార్థాలను చూసేవాడు తన ఆకులో ఉన్న దానిని ప్రశాంతంగా తినలేడు. 10 ఇళ్లలో జరిగే గొడవలు వినాలనుకునేవాడు తన ఇంట్లో మనశ్శాంతిగా నిద్రపోలేడు. జీవితంలో గొప్పవాడివి కావాలంటే కలలు కనే ధైర్యం ఉండాలి. ఆ కలల కోసం కష్టపడే తత్వం ఉండాలి. ఏ అమ్మాయి అయినా కోరుకునేది ఒక్కటే, కన్నీరు పెట్టించకుండా కంటికి రెప్పలా చూసుకునే భర్తతో కావాలని. అలాంటి భర్త ఉంటే ఎంతటి కష్టాన్నైనా భరించగలుగుతుంది. భౌతికంగా చంపడానికి ఆయుధం కావాలి, మానసికంగా చంపడానికి ఒక్క పదునైన మాట చాలు. అందుకే ఎవరినీ మాటలతో నొప్పించకండి. మనం చెప్పే మంచిలో కూడా చెడు వెతికే వారికి మంచి చెప్పి శత్రువు కావడం కంటే మౌనంగా ఉండడం ఎంతో ఉత్తమం. ఎంత ఇష్టపడితే అంత అలసి, ఎంత ప్రేమిస్తే అంత బాధ, ఎంత నమ్మితే అంత ద్రోహం. దూరం చేసుకోవాల్సిన 5 అలవాట్లు. 1. అందరి దగ్గర సహాయం కోసం చేతులు చాచడం. 2. జీవితంలో వచ్చే మార్పులకు భయపడటం. 3. గతం మిగిల్చిన చేదు జ్ఞాపకాల్లో జీవించడం. 4. మనల్ని మనమే తక్కువ చేసి చూసుకోవడం. 5. చిన్న విషయానికి కూడా అతిగా ఆలోచించడం. పుట్టినప్పుడు జాతకం, మధ్యలో నాటకం, చావగానే సూతకమైన ఆమ్దు. జనుల మధ్య కౌతుకం. తప్పుదారి పట్టిన మనస్సు కంటే పెద్ద శత్రువు లేదు. గాలిపటానికి దారం ఆధారం, మనిషికి మనసు ఆధారం, రేపటికి ఆశ ఆధారం, అలాగే గెలుపునకు ప్రయత్నం ఆధారం. దూరంగా ఉంటే మరిచిపోతారు అనుకుంటారు చాలామంది, కానీ దూరం ఎక్కువ అయ్యే కొద్ది ప్రేమ ఇంకా పెరిగిపోతుంది. ఎందుకంటే దూరంగా ఉన్నప్పుడే మనిషి విలువ తెలిసేది. వాడని ఇనుము తుప్పుపడుతుంది, కదలని నీరు స్వచ్ఛతను కోల్పోతుంది, బద్ధకం మెదడును నిస్తేజం చేస్తుంది. కష్టపడి పనిచేసే వారికి అవకాశాలు వాటి అంతట అవే వెతుక్కుంటూ వస్తాయి. అన్నం లేకపోవడమే పేదరికం కాదు, కుటుంబంలో ఆప్యాయత లేకపోవడమే అసలైన పేదరికం. అందంగా మాట్లాడటం ఒక కళ, అనవసరంగా మాట్లాడకుండా ఉండటం ఇంకా గొప్ప కళ. జీవితం ఏ ఒక్కటి మనకు నేర్పదు, మనకు ఎదురయ్యే మనుషులు, వాళ్ల ప్రవర్తన, వీటి నుండే మనం నేర్చుకోవాలి. నీవు బ్రతికుండేది కేవలం ఈరోజు మాత్రమే అన్నట్లు నీ కర్తవ్యాన్ని నిర్వహించు, ఫలితాన్ని మాత్రం భగవంతుడికి వదిలే. అప్పుడు ప్రపంచంలోనే ఏ బాధ మీ దరిచేరదు. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఎంవీ ప్రొడక్షన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.